ఆమె బలవంతంగా పాస్టర్ని తీసుకొని పోయింది. ఏమ్మా కనీసం ఇప్పుడైనా కానీ బాప్సం తీసుకోగలుగుతావని, మనవరాలు పెరిగి పెద్దదే పెళ్ళి కూడా చేసుకుంటుంది, మరి ఇప్పుడైనా కానీ ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్ళగలుగుతావా అని పాస్టర్ గారు అడిగితే ఆమె అంటది క్లారిటీ చూసుకున్నాను. ఆమె అంటది, ఆమె ఏమని మాట్లాడుతుందంటే, పాస్టర్ గారు అయిపోయింది కదా, ఇంకొక 2 నెలల్లో నేను ఖచ్చితంగా బాప్సం తీసుకుంటా పాస్టర్ గారు అని చెప్పేసానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తానికి ఏ జబ్బు వచ్చింది, చచ్చిపోయింది. ఏమైంది? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పాలి అయ్యా, పురుషులు చెప్పాలి. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మట్టి చేస్తారు కదా. ఎట్లా చేస్తారు? పెట్టెలు పెట్టి, అవునా కదా, పెట్టెలు పెట్టి ఆమెకు శుభ్రంగా స్నానం చేయించి, పెట్టకూడగా పాస్టర్ గారు, ఎందుకంటే ఆమె బాప్సం తీసుకోలేదు, అవసరం లేదు అన్నాడు పాస్టర్. సంఘ పెద్దలను బలవంతం చేశారు. లేదండి పాస్టర్ గారు, తెద్దంలేండి, పెట్ట తెప్పించారు. పాస్టర్ అంటున్నాడు, ఆమె బాప్సం తీసుకోలేదు, ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను మాత్రం సమాధికి రాను అని పాస్టర్ గారు ఇంట్లో కూర్చున్నారు. ఆమె మీద కోపంతో, బాధతో. అంటే ఎన్నిసార్లు చెప్పినా బాప్సం తీసుకోలేదేమి, రక్షణ పొందలేదే, ప్రభువుని అంగీకరించలేదే, ఏమి చేయమంటావు? అర్థమైందా? ఎన్నిసార్లు చెప్పినా ఆమె ప్రభువుని అంగీకరించలేదు, లక్ష్యం ఉంచలేదు. నేను రాను అని పాస్టర్ గారు ఇంట్లో కూర్చున్నారు. మొత్తం మీద ఆమెకు స్నానం చేయించారు. స్నానం చేయించి తెల్ల చీర కట్టి ఆమెకు ముఖం నిండగా పౌడర్ ఉంటుంది కదా, పౌడరు బాగా దండి కొట్టారు. పౌడర్ కొట్టి ముఖం నిండగా తెల్లగా, పౌడర్ తెల్లగా ఉంటుందో ఆమె ముఖం కూడా కదా తెల్లగా ఉంది. ఆ తర్వాత జీడికాయ ఉంటుంది కదా, జీడికాయ దంచి పెడతారుగా, గింజలేవు జీడికాయ, అది దంచి కంట్లో పెట్టారు. ఆమెను మొత్తానికి బట్టలు కట్టి పెట్టెలు పెట్టారు. పెట్టెలు పెట్టి సమాధికి గింత అంతా రెడీ అయింది. సమాధికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, ఆత్మ నరకానికి వెళ్ళకుండా అక్కడ పరలోకంలో 2 దారులు ఉంటాయంట. ఎన్ని దారులు ఉంటాయి? 2 దారులు ఉంటాయంట. ఒకటి నరకము, ఒకటి పరలోకము. ఆమె పోవాల్సింది నరకం అనే దారిలో పోవాలి. పరలోకం అనే దారి దగ్గరికి వచ్చింది. అక్కడ గేట్లు వేయబడ్డాయి. దేవతలు అడ్డం ఉన్నారు. ఎవరమ్మా నువ్వు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? ఇక్కడ నువ్వు రాకూడదు. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఉందా? అయ్యా నా పేరు మరియమ్మ, నా పేరు ఖచ్చితంగా అక్కడ జీవగ్రంథంలో ఉంటుంది, చూసుకోండి అని అడిగిందంట. ఆ మాట అడిగినప్పుడు ఇంతలో అక్కడున్న దేవతలు అంటున్నారు, లేదమ్మా నీ పేరు ఇందులో లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారంట. ఎక్కడికి వెళ్ళిపోమన్నారు? నరకానికి వెళ్ళిపో, నీ పేరు ఇందులో జీవగ్రంథంలో నీ పేరు రాయబడలేదు, నువ్వు వెళ్ళిపో నరకానికి అని చెప్పేసి అన్నారంట. ఈ మాట చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఆమె బాగా గొడవ చేస్తూ ఉంది. ఎవరితో గొడవ చేస్తుంది? కొంతమంది భూలోకంలో కొట్లాడతారు, పరలోకంలో కూడా కొట్లాడలేకపోతారేమో. అక్కడ గొడవ జరుగుతుందంట. యేసు ప్రభు వారు సింహాసనం మీద నుండి దిగొచ్చి, ఏమ్మా ఎవరు నీవు అంటే, యేసు ప్రభువా వందనాలు, నేను మరియమ్మను, మీ అమ్మ పేరు మరియమ్మనే, నా పేరు కూడా మరియమ్మనే, నేను ఎన్ని మంచి పనులు చేశానో తెలుసా, నన్ను పరలోకానికి తీసుకోలేకపోతున్నారు, వీళ్ళు లోపలికి రానివ్వలేకపోతున్నారు, నువ్వని చెప్పు ప్రభువా, ప్లీజ్ ప్రభు అని అడుగుతుంది. ఈ మాట అన్నప్పుడు ప్రభు అన్నాడు, అట్టవుద్దుమా, నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? ఇంతకు నువ్వు మరియమ్మవే కావచ్చు, మా అమ్మ పేరు నీకు ఉండవచ్చు, నువ్వు ధర్మకార్యాలు చేసి ఉండవచ్చు, పాస్టర్కి కానుకలు ఇవ్వచ్చు, అన్నం పెట్టి ఉండవచ్చు, కానీ ప్రభు నమ్ముకున్నావా, రక్షణ పొందావా, బాప్సం తీసుకున్నావా అంటే, ఇలా అవన్నీ నాకు చెప్పలేదు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చెప్పారు కానీ ప్రభువా నేను బాప్సం తీసుకోలేదే, అరే మర్చిపోయాను నేను అన్నది. మరి బాప్తిసం లేకుంటే పరలోక రాజ్యానికి అర్హురాలు నీవు. మీకు అర్థమవుతుందా? బాప్తిస్మం లేకుంటే ఎక్కడికి అర్హులు గారు? పరలోక రాజ్యానికి అర్హులు కారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. ఎక్కడ రాయబడతాయి చెప్పాలి? ఎక్కడ రాయబడతాయి? జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. జరిగినటువంటి సంగతి ఏమిటంటే, ఇంతలో ఆమె వాదిస్తూ ఉంది, కానీ ప్రభు అన్నాడు, అమ్మా ఊపిరి ఉన్నప్పుడే నువ్వు బాప్సం తీసుకోవాలా, మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, ఇప్పుడు వచ్చి నువ్వు పరలోకంలో చేరతానంటే, జాయిన్ అవుతానంటే కాదు, ఇదేం పొదుపు లక్ష్మి గ్రూపు కాదు, ఇంకోటి ఏమవుతాయి కదా కొంతమంది,
అలాంటి కార్యక్రమాలు ఎంత మాత్రమును కాదు. కాబట్టి ఇక్కడ నీకు అవకాశం లేదు, వెళ్ళిపో అన్నాడు. ప్రభుత్వం అంటుంది, అయ్యా నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, నేను బాప్తిసం తీసుకొని తిరిగి వస్తానిందంట. ఏమడిగిందంట? ఎవరితో నింది మాట ఎవరితో నింది? యేసు ప్రభుతోనే అన్నది, బాప్తిసం తీసుకుంటాను, నాకు టైం ఇవ్వండి. సరే ప్రభువుని అడుగుతున్నావు కదా, నీకు 2 గంటలు టైం ఇస్తున్నా, 2 గంటల్లో నువ్వు బాప్తిసం తీసుకొని ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? పరలోకానికి రావాలా. రైట్, పరలోకానికి రావాలా అని ప్రభు చెప్పాడు కదా అని చెప్పి అప్పటికే ఆమెను ఏం చేశారు, కింద గుంత దగ్గరికి తీసుకోవడానికి పెట్టెలో పెట్టి గుంత దగ్గరికి తీసుకుపోయారు. గుంత దగ్గర పక్కన పెట్టారు. పెట్టినటువంటి పెట్ట మేకులు గీకులు కొట్టి బాగా భద్రంగా పెట్టబెట్టారు. ఇంకా దించుదాం అనుకునే సరికల్లా అంత దూరాన ఒకడు ఏడుస్తున్నాడు. కోరుకుంటూ ఏడుచుకుంటూ వచ్చాడు ఒకడు. ఎక్కడి నుంచి? అంత దూరాన. వాడు ఫుల్ తాగాడు, కోటరు తాగి ఊకుంటూ వచ్చాడు. వాడు తాగుతుడు, వాళ్ళ అక్కనే ఉన్నట్టు అక్క అంటున్నాడు, వీడి తమ్ముడేమో, ఈమె తమ్ముడేమో, కొంచెం ఉండండి రా అని చెప్పేసి బాక్స్ అలా పెట్టారు. వాడు అంత దూరాన వస్తుండగానే ఆమె ఆత్మ శరీరంలోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చేసింది? ఆమె దేహంలోనికి ఆమె ఆత్మ వచ్చేసింది. చేతులు కాలు కట్టేసాయి, ఉంటాయి గట్రా కట్టేసాయి. కాలు చేతులు 2 బొటకనే వేలు ఇవి కట్టేసాయి. ఇటు నురదామంటే చుట్టూ మొత్తం వామ్మో, అప్పుడే పెట్టెలు పెట్టారే, ఏం చేయాలబ్బా నేను అని చెప్పేసి అర్థం కాకుంది. ఇంతలో నోరు అర్థం అంటే కట్టేశారు. ఇక్కడ కడతారుగా, తెలుసలేదు మీకు? మీ ఊరు కట్టరా? కట్టేశారు. ఆమె ఏం చేసిందంటే ఆత్మ వచ్చింది కదా, తెల్లచీర కట్టుకుంది, ముఖం నిండగా పౌడర్ పెట్టుకుంది, జీడికాయ పెట్టినారు. ఆమె అంతా కూడా రెడీ చేశారు. ఆమె అటు ఇటు అర్థం కాలేదు. ఒక్కసారిగా ఈ 2 చేతులతో ఇలా గుద్ది, 2 కాళ్ళు 2 చేతులు ఒకటేసారి గుద్దేసరికల్లా మూత ఎగిరి అవతల పడింది. ఏది? మూత ఎగిరి అవతల పడింది. అవతల పడేసరికల్లా లేచింది ఇక పెట్టెలోంచి. అక్కడ ఒక్కరు లేరు, అందరూ పరారైపోయినారు. రే ఏమైంది రా అంటుంది ఆమె. ఇంకెవరు ఉంటారు? అంత దూరం అక్క అంటున్నాడు కదా, ఆడు కూడా బిత్తర పడిపోయి సక్కనలో పడిపోయి ఎదికి దారి పట్టాడు. ఇదేందిరా, మేము వచ్చిన పని ఏంది, ఇది జరిగిన పని ఏం జరిగింది, ఇంతకీ ఏమైంది అని చెప్పేసి అర్థం కాక అందరూ రాళ్ళు రప్పలు కంపలు. ఇప్పుడు శ్మశానాలు ఎట్లుంటుంది, నీట్గా రోడ్లు వేసి రస్తాలు పరిచి ఉంటారా, ముళ్ళ కంపలు తెలుసు కదా మన ప్రాంతాలు ఎలా ఉంటాయి. మొత్తం మీద రాళ్ళురా గుంతలు రప్పలేదు, అడ్డం పడి ఉరుకుతూ ఉండరు జనాలందరూ. ఈమెకి ఎంత టైం ఉంది? 2 గంటలు టైం ఉంది. ఈమె శ్మశానం గేటు చుట్టూ తిరిగి ఎటు పోలే అర్థం కాక మొత్తానికి గేట్లో నుంచి ఊర్లోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలంటే ఎక్కడ పోలా చెప్పాలమ్మా? ఎక్కడ పోలా? పాస్టర్ గారు బాప్తిసం ఇవ్వాల. పాస్టర్ గారు చర్చి ఇలా ఉంటే ఇలా పక్కన ఓ ఇల్లు ఉంది పాస్టర్ గారికి. ఆ చర్చికి అనుకొని ఇల్లుంది. ఆ ఇంటి వాకిలి పక్కన కిటికీ ఉంది. ఆ ఇంట్లో పాస్టర్ గారు ఆమె గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎవరి గురించి? మరియమ్మ బ్రతికినప్పుడు బాప్తిసం తీసుకోమంటే తీసుకోలేదు, ఇప్పుడు సత్య నరకానికి పోయి ఉంటుంది, దయ్యమై తిరుగుతుంటుంది అని పాస్టరు బాధపడుతూ ఉన్నాడు ఆమె గురించి. ఇంతలో సరాసరి ఆమె రావడం ఎలా తెలుసా? ముఖం నిండగా పౌడరు కొట్టారు కదా, తెల్ల చీర, జుట్టు ఎంటకలేర పోసింటే కొప్పు కట్టుకుంది. ఇంకా ఆమె కొప్పు కట్టుకుంది. పాస్టర్ గారు తలుపు కొడతా ఉంది. పాస్టర్ గారు అంటుంది. అమ్మా ఎవరు అన్నారు పాస్టర్ గారు. పాస్టర్ అంటున్నాడు, ఎవరమ్మా నీవు అని అడుగుతున్నాడు. ఆమె అంటది, అయ్యా నేను మరియమ్మను అని. మరియమ్మనా? ఏ మరియమ్మ అబ్బా, ఎవరింతకు అని అన్నాడు. అని ఆ కిటికీ తెరిచాడు. అంతే, కిటికీ దగ్గర డోర్ తీయకుండా కిటికీ చూశాడు. కిటికీలోంచి చూసేసరికల్లా ఆయనకు బిత్తర పుట్టి బైబిల్ తీసుకొని, ఏయ్ సైతాన వెళ్ళిపోయేస్తున్నావు, నాకు వినిపిస్తున్నా, వెళ్ళిపో సైతాన్ అంటున్నాడు. లేదు పాస్టర్, నాకు బాప్తిసం కావాలి, పరలోకానికి పోతే ప్రభు నన్ను రానివ్వలేదు, నా పేరు జీవగ్రంథంలో లేదంట, నువ్వు బాప్తిసం ఇస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతా అని పాస్టర్ గారిని బ్రతిమాలుకుంటా ఉంది. పాస్టర్ గారిని బ్రతిమాలుకుంటా ఉంటే
ఏమి బ్రతిమాలుకుంటా ఉంది పాస్టర్ గారు, ఏ సైతన ఏస్తున్నాములో వెలుగు దూత వేషం వేసుకొని వస్తున్న యేసు ప్రభు చెప్పాడు ముందుగానే, నువ్వే దయ్యపు యొక్క ఆత్మవై వచ్చావు, సైతన వెళ్ళి పోంటున్నాడు. ఆమె సుమారు పాస్టర్ గారిని అర్ధగంట సేపు బ్రతిమాలుకుంది. ఎంతసేపు బ్రతిమాలుకుంది? శ్మశానం కాటు నుంచి ఇంటి దగ్గర చర్చి కాటు రానికి అర్ధగంట, ఈ బ్రతిమాలుకొనింది అర్ధగంట. ఎంతసేపు అయింది? మొత్తం గంట టైము పోయింది. ఇంతలో ఏం జరిగిందంటే, పాస్టర్ ఎవరు మాట్లాడాడు తెలుసా? సంఘ పెద్దల మాట ఎక్కువ వింటాడు. అవునా కదా? పలకరే, అవునా కదా? అంటే కాదు సమాధానం, అవునా కదా? సంఘ పెద్దల మాట పాస్టర్ ఖచ్చితంగా కాదనడు, వింటాడు అంతే. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, అవతల పక్క సందులో యోహానన్న ఇల్లుంది, యోహానన్న సంఘ పెద్ద, ఆయన కాటికి నేను వెళ్తాను అని ఆమె పని కట్టుకొని యోహాను కాటికి వెళ్ళింది. యోహానన్నా యోహానన్నా అని తలుపు కొడతా ఉంది. ఎవరు అనుకుంటూ ఆయన బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికల్లా నాకు బాప్తిసం కావాలా అన్నసరికల్లా ఆయన నిలబడిపోయినాడు. ఇంకా అస్థి పంజరంలా, ఏం అర్థం కాలే, అస్థి పంజరం నిలబడిపోయాడు. ఎందుకే? ఇప్పుడు బ్రతికి ఉన్న మనిషి వాక్యం చెప్తుంటే ఎవరు వినట్లేదు. సచ్చి శవమై మరలా బ్రతికి వచ్చారంటే నమ్ముతారా? ఎవరన్నా పలకరే, నమ్ముతారా? ఎవరు నమ్మలేదు. కానీ లాస్ట్కి భర్త కాడికి పోయింది. ఎవరి దగ్గరికి? భర్త. అప్పటికి దీన్ని పీడ పోయింది. బతికినంత కాలం ఇది ఏపి ఎర్రమణిలు ఆపింది. నాకు కొంచెం లేట్ అయినా సరే నన్ను విసికించేది, దీన్ని పీడ పోయిందని చెప్పేసి, స్నానం దయ్యమై తిరుగుతుందేమో రాని దాని కథ ఉంటుందని చెప్పేసి ఒక కోటర్ తెచ్చుకొని పక్కన పెట్టుకొని స్నానం చేసుకొని కోటర్ తెచ్చుకొని తాక్కుంటూ కర్ర పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. ఏమండి నువ్వని చెప్పండి పాస్టర్ గారికి అనుకుంటే ఇంటికి అడగొచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఇంటికాటికి వచ్చింది. ఇంటికాటికి వచ్చేసరికల్లా సరాసరి భర్త కర్ర పెట్టుకున్నాడు కదా, రా దగ్గరికి రా, ఖచ్చితంగా ఇప్పిస్తారా నీకు, దగ్గరికి రా అని చెప్పేసి కర్ర తీసుకొని సావాడాడంట. తుగ్గురా కొట్టాడు. ఇంచుమించు ఎంత టైము? ఆమెకి ఇచ్చిన 2 గంటల టైము అయిపోయిందా? అయిపోయేసరికల్లా ప్రభు ఆత్మ మరలా పరలోకపు యొక్క వాకిలి దగ్గరికి వెళ్ళిందంట. ప్రభు అడిగాడు, ఏమ్మా బాప్తిసం తీసుకొని వచ్చావా? రక్షణ పొందావా? బాప్తిసం తీసుకున్నావా అడిగాడు. అడిగితే ప్రభు అడిగేసరికల్లా ఆమె అంటది, లేదు ప్రభువా, నీవు ప్రాణమున్నప్పుడు బ్రతికి బట్ట కట్టగలిగి అన్నము తినగలుగుతున్నప్పుడు దేవుని సేవకులు నీ ఇంటికి వచ్చి నీ కార్యక్రమాలకు వచ్చి నిన్ను ఎంత బ్రతిమాలుకునినా నీవు బాప్తిస్మము తీసుకోలేదు. అంటే ఊపిరి ఉన్నప్పుడే బాప్తిస్మము తీసుకోవాలి. ఊపిరి ఆగిపోయిన తర్వాత బాప్తిస్మము తీసుకోగలుగుతావా? చెప్పాలి, తీసుకోగలుగుతావా? ఎంత మాత్రమును తీసుకోలేవు. అందుకే ఊపిరి ఉన్నప్పుడే ప్రాణము, అంటే పెద్దలు అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కూర్చోను, నువ్వు కూర్చో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపము ఆరిపోయింది అనుకోండి, నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోలేవు. దేవుని వాక్యంలో మిమ్మల్ని నవ్వించడానికి చెప్పలేదు, కానీ ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే తన కంఠములో ఊపిరి ఉన్నప్పుడే ప్రభు నమ్ముకోవాలి. కొట్ట చప్పట్లు గట్టిగా. తన కంఠములో ఊపిరి ఉన్నప్పుడే మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షణలోనికి ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని అతడు నమ్మాలి. నమ్మకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు ఈ సువార్త ఏమవసరమండి? కొందరైనా నా ద్వారా ప్రభుని అంగీకరిస్తారని ఒక ఆశనే కదా. కొందరైనా ప్రభుని నమ్ముకుంటున్న ఒక ఆశతోనే ఈ ప్రాంతానికి వచ్చామండి. కొందరైనా ప్రభుని అంగీకరించి విశ్వసించి ఆత్మలో బలపరచబడగలుగుతారేమో అని ఒక ఆశ. ఒక భక్తుడు పాడుకుంటే కదా, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, మా మనవిని మెస్సయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఆమేన్. ఆశ
దేవుని యొక్క వాక్యం వింటారేమోనని, రక్షణలోనికి ఎదుగుతారేమోని ఒక ఆశ. అంటే ఊపిరి ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఊపిరి ఆగిపోయిన తర్వాత ఏం చేయాలి? ప్రభువుకు లెక్క ఏం చెప్పాలి? ప్రభువుకు ఏం చెప్పాలి? ఇక్కడ గొప్పవారే కావచ్చు, ధనవంతులే కావచ్చు, బలవంతులే కావచ్చు, బీదవాళ్ళే కావచ్చు, కడు బీదవాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే, ఎవ్రీథింగ్, ప్రతి మనుషుడు, అది నేనైనా సరే, దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరికి లెక్క అప్పగించాలి? చెప్పాలి. ఎవరికి లెక్క అప్పగించాలి? నా జీవితము, నా ఇష్టము అడగడానికి నీవెవరము అని అడిగే అర్హత నీకు లేదు, నీ బంధువులకు లేదు, నీ తల్లిదండ్రులకు లేదు, నీ అన్నదమ్ములకు ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి కూడా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. ఎవరికి లెక్క అప్పగించాలి? చెప్పాలమ్మా. ఎవరికి లెక్క అప్పగించాలి? దేవునికి లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించాలి కనుక ఊపిరి ఉన్నప్పుడే సువార్తను నమ్మాలి. ఆమేన్ చెప్పండి. ఎవరు నమ్మాలి? చెప్పాలి. ఎవరు నమ్మాలి? సువార్త అనగా యేసు క్రీస్తును గూర్చినటువంటి, సిలువను గూర్చినటువంటి వార్త ఎవరైతే వింటారో వారు ఆశీర్వదించబడతారు. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇదేం పాస్టర్ గారు హల్లెలూయా అంటున్నావు, చప్పట్లు కొడుతున్నావు, ఏం అర్థం కాకుండా నాకు అనుకుంటున్నారా? పొదుపు లక్ష్యం గ్రూపులో పోయినామనుకోండి, ఏమంటారు? వచ్చే సంవత్సరం నుండి పొదుపు క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నాం కదా, ఇంకొక 50,000 పెంచుతున్నాం అంటే మీరేం చేస్తారు? పలకరే? అమ్మో తల్లి, మామూలు గోనెగన్లలో ఏం చేస్తారు మీరు? చప్పట్లు కొడతారా సంతోషంతో? పొదుపు లక్ష్యం గ్రూపులో మీటింగ్లో కొట్టరా మీరు? అవునా కదా? మన ఊరికి ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, నేను రోడ్లు వేపిస్తాను, లైట్లు వేపిస్తాను, నన్ను గెలిపించండి అని అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆయన గెలుస్తాడో ఉత్తదానికి చప్పట్లు కొడతారో కొట్టరా? అవునా కదా? ఉత్తదానికి కొడుతున్నావు. నిన్ను కనికరించి, నీకు ఊపిరిచ్చి, ఆయుష్కాలించి, దీర్ఘాయువునిచ్చేటువంటి నీ దేవునికి నువ్వు చప్పట్లు కొట్టి ఎందుకు గణపరచకూడదు? అవునా కదా? స్తోత్రం చెప్తాం మంచిగా సరిగా. హల్లెలూయా. అవునంటారా కదంటారా? ఇప్పుడు చప్పట్లు కొట్టండి. యేసేకు గట్టి కొట్టండి. యేసేకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ 2వ రోజు సువార్త కూడికలో దేవుని సేవకునిగా వాక్యంలోనికి వెళ్దాం. చక్కని శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని వాక్యములో నుండి జ్ఞాపకం చేస్తున్నా. యోబు రాసినటువంటి గ్రంథం 34వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. చాలు. ఇక్కడ చక్కని మాట ఏమిటంటే 34 యోబు గ్రంథం 34, 10, 11 మనము చూసినట్లయితే అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, విజ్ఞానము గల మనుషుల్లారా, అర్థమవుతుందా? నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, దుష్కార్యము చేయుట, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు మాట తప్పడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం వింటున్న మాట ఏమిటంటే, దేవుడు అన్యాయము చేయడు అనండి సరిగా. దేవుడు అన్యాయము చేయడు. ఎవరు అన్యాయం చేయరు? నీ బంధువులు నీకు అన్యాయం చేయవచ్చు, అన్నదమ్ములు అన్యాయం చేయవచ్చు. గమనించాలి. కడుపున పుట్టిన తల్లి కొడుకుకు అన్యాయము చేయవచ్చు. కడుపున పుట్టిన తండ్రి నీకు అన్యాయము చేయవచ్చు. కానీ
మనుషులు నీకు అన్యాయం చేయవచ్చు, బంధువులు నీకు అన్యాయం చేయవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు నీకు అన్యాయం చేయవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎంత మాత్రము నీకు అన్యాయము చేయడు. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం. దేవుడు అన్యాయము చేసేవాడు కాదు, అన్యాయసుడు ఎంత మాత్రమును కాడు. మనుషులే అన్యాయము చేస్తూ ఉంటారు, అన్యాయముగా జీవిస్తూ ఉంటారు, అన్యాయముగా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయము చేయడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు ఈ రోగము, నాకెందుకు ఈ తెగుళ్ళు, నాకెందుకు ఈ కరువు, దేవుడు నాకు అన్యాయము చేశాడు, దేవుడు నాకు అన్యాయము చేశాడు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయము చేయటం అసంభవము. అక్కడ అంటున్నాడు 11వ వచనంలో, నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అన్నాడు. ఎవరి క్రియలకు తగినట్లుగా? ఎవరి క్రియలకు తగినట్లుగా? నరుల క్రియలకు తగినట్లుగా, నరుల క్రియలకు తగినట్లుగా ఆయన ఏం చేస్తాడంట? ఫలము. చెప్పాలి తల్లి, ఏం చేస్తాడంట ఆయన? నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అన్నాడు. నువ్వు మంచివాడవైతే మంచి పంటను కోస్తావు, చెడ్డవాడవైతే చెడ్డ పంటను కోస్తావు. నువ్వు ప్రేమ కలిగినటువంటి కుమారుడు కుమార్తెవైతే ప్రేమ అనే పంటను కోస్తావు. జాలి అనే మనస్సు నీకుంటే జాలి అనేటువంటి పంట నీవు కోయగలుగుతావు. లేకపోతే అన్యాయస్తునిగానే ఉన్నావు, అక్రమస్తునిగానే ఉంటే అక్రమం అనే పంట కోస్తావు, అన్యాయస్తునిగా ఉంటే అన్యాయం అనే పంట కోస్తావు, నీతిమంతునిగా ఉంటే నీతి అనే పంట నీవు కోయగలుగుతావు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు నీకు న్యాయము చేయడానికే ఇష్టపడతాడు, కానీ అన్యాయము ఎంత మాత్రము దేవుడు నీకు చేయడు. ఎవరు అన్యాయం చేయరు? అమ్మ చెప్పాలి, ఎవరు అన్యాయం చేయరు? దేవుడు నీకు ఎంత మాత్రమును అన్యాయము చేయడు, చేయబోడు కూడా. ఎందుకంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఆయన ఏర్పాటు చేసుకుని నిన్ను కుమారుని కావచ్చు, కుమార్తెను కావచ్చు, పురుషుని కావచ్చు, స్త్రీని కావచ్చు, దేవుడు పొరపాటును కూడా నిన్ను ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రమును కాడు. అర్థమవుతుందా మీకు? ఆయన ఎంత మాత్రమును కాడు. ఆయన యందు ఏ పక్షపాతమును లేదు. చూడండి ఒకసారిగా దేవుని వాక్యంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం, నాకు చదివి సహాయం చేయాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి. చూడండి ఒకసారిగా దినవృత్తాంతములు. యెహోవా భయము నీ మీద ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి, మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు, ఆయన పక్షపాతము, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు ఎంత మాత్రమును కాడు. అంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు ఒకరిని ఒక లెక్క, ఇంకొకరిని ఇంకోలా ఎప్పుడు చూడడు. మీకు అర్థమవుతుందా? నీ కడుపున నీ పుట్టిన నీ బిడ్డలకు నువ్వు ఒక్కొక్కరిని ఒక విధంగా చూడవచ్చేమో. నీ కుటుంబంలో అన్నదమ్ములే ఉండవచ్చు, అన్నదమ్ములు ఒక్కొక్కరిని ఒక విధంగా చూడవచ్చేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన పక్షపాతి లేని, పక్షపాతం ఆయనకు లేదు. ఒకడు గొప్ప, ఒకడు చిన్న, ఒకడు పెద్దనే లేదు. దేవునికంట అందరూ సమానులేనంటే కొట్ట చప్పట్లు గట్టిగోసారి. దేవుడు అందరికీ న్యాయము చేస్తాడు. దేవుడు అందరికీ సమానుడు. అందరి ఎడల ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమ తత్వములో మానవుడు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి,
ఈ రెండవ రోజు దేవుని సేవకునే చెప్పే మాట ఏమిటంటే, మనము మన క్రియలను బట్టి దేవునికి దూరం అవుతున్నాం. ఎవరి క్రియలను బట్టి? ఒకరు చర్చికి వస్తారు, ఒకరు చర్చికి రారు. ఒకరు ప్రార్థన చేస్తారు, ఇంకొకరు ప్రార్థన, ఒకరు వాక్యం చదువుతారు, ఇంకొకరు వాక్యము చదవరు. చూడండి, దేవుని మందిరానికి రాకుండగా ఆ రోజున పత్తి ఇరవడానికి 500 కూలిస్తున్నామంటే ఏం చేస్తాం? మనము సర్ది ఇంట్లో పెట్టి కూడా ఏం చేస్తాం? పలకరే. మీ ఊర్లో పోరు కదా అట్లా. మా కర్నూలు అయితే ఏం చేస్తారంటే, కర్నూలు మాకు పక్కన కొన్ని పల్లెలు ఉన్నాయి, ఎల్పేట, ఉల్చాల, ఈ పల్లెలు ఉన్నాయి. ఆదివారం ప్రార్థనకు రాకుండా, ఏమా ప్రార్థనకు రాలేదంటే, పాస్టర్ గారు ఎప్పుడు 300-350 ఇస్తుండ్రు పత్తి ఇచ్చడానికి, ఆదివారం 500 ఇస్తున్నారు, అందుకని బైబిల్ గూట్లో పెట్టి సర్ది పట్టుకొని పోయినా నిందగా ఆమె. అంటే దేవుని ఎంత కమ్మేసింది అయ్యా? ఎంత కమ్మేసింది? 500 కమ్మేసింది. అంటే యేసు ప్రభు చీపుగా 500లేనా? ఆయన 30 వెండి నాణ్యాల కమ్మి వేశాడు. ఆయన ఎవరు? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాల కమ్మి వేసినట్లు నువ్వు 500 కమ్మేసావా? ప్రభు అడిగితే ఏం చెప్తావు? నువ్వు నన్ను ఒకరోజు కూలికి నమ్మేశావా అట్లా అడుగుతాడు ప్రభు. బైబిల్ పక్కన పెట్టావంటే ఒకరోజు కూలికి నమ్మేసావా? నా విలువ అంతేనా? నా కెపాసిటీ అంతేనా? ప్రభు అంటున్నాడు, నా చేతిలో ధన ఘనతలున్నాయి, నా చేతిలో నిత్య సుఖములు, నిత్య సంతోషము నా చేతిలో ఉన్నాయి. నా దగ్గరికి వస్తే నేను నీకు నిత్య సంతోషం ఇస్తా అంటున్నాడు. కొట్టు చెప్పలు గట్టిగా సరిగా హల్లెలూయా. ఆయన దగ్గర సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది. కానీ నెమ్మది, ఆరోగ్యము, సంతోషము, సమాధానం ఇచ్చేటువంటి ఆ దేవుని వైపు నువ్వు చూడట్లేదు. ఆ దేవుడు ఎలా అంటాడంటే, నా వైపు చూస్తే పట్టజలంత విస్తారమైన దీవెనలు, ఆకాశపు వాక్యంలు విప్పుతా అంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏం విప్పుతాడంట? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే ఆకాశ వాక్యంలు విప్పుతాడు. ఆకాశ వాక్యంలు విప్పి పట్టజలంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. పట్టజలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేటువంటి దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, నేను దీవెనకే ఆశీర్వాదమునకే కర్తను, నన్ను 500 కమ్మేస్తున్నవే, కూలి కమ్మేస్తున్నవే. దేవుడు నిన్ను లెక్క అడిగితే ఏం చెప్పగలుగుతావు నీవు? మీకు అర్థమవుతుందా? దేవుడు నిన్ను లెక్క అడిగితే నువ్వు ఏమి చెప్పగలుగుతావు? అందుకని నా ప్రేమటువంటి దేవుని ప్రజలారు, దేవుని సేవకుని చెప్పే మాట ఏమిటంటే, మనము దేవుని తక్కువ చేస్తున్నాము గనుక దేవుడు మనల్ని తక్కువ చేస్తున్నాడు. నువ్వు ఎవరిని తక్కువ చేశావు? రాజు. నీ దేవుడు ఎవరు తెలుసా? నీ దేవుడు ఎవరు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయనను ఇలా చూడాలి కానీ ఇలా చూడకూడదు. ఎలా చూడాలి? నీవు ఎలా చూడాలి? మనం కూడా సామాన్యమా అండి? ఒక్కొక్కరిని ఒక్క విధంగా మనుషులు చూసినట్లు దేవుని కూడా నువ్వు చూస్తే ఎలా? ఇప్పుడు పుట్టింటి నుండి వచ్చిన చుట్టాలు 5 కాడ ఉంటారంట. అర్థమవుతుంది? అవునా? అత్తింటి చుట్టాలు ఎక్కడ ఉంటారంట? వాకిలి బయటే ఉంటారంట, లోపలికి రారంట. మా వదిన ఏం చేసింది, మా వదిన ఏం చేసింది అని ఆడపిల్ల ఒకవేళ ఇంట్లోకి వచ్చి చూస్తే నేను తెసపో, నువ్వు ఆడ కూర్చోపో, మంచం మీద కూర్చోపో. అదే పుట్టింటి నుంచి చెల్లెలు వచ్చింది అనుకోండి, పైకాని అక్క ఏమంటూ వండుతున్నావు అక్క, నాకు ఇది పప్పుచారు తినబుద్ధి కాకుది, కోడిగుడ్ల కూర అయితే, చేపల కూర అయితే అని పైకాడ వాళ్ళ ప్రేమ అది మాట్లాడుకుంటారు, మంచిదే, కాదనట్లేదు. అంటే ఒక్కొక్కరిని ఒక విధంగా చూడకూడదు. దేవుని ప్రేమ అలా కాదు, అందరినీ సమానంగా చూసే ప్రేమ. ఆయనలో పక్షపాతము లేదు, ఆయన అన్యాయము చేయుట అసంభవము. హల్లెలూయా. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశత్రు దుష్కార్యము చేయుట అసంభవము. నేను బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఆ వ్యక్తి పేరు జక్కర్యా. ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య అనబడిన వ్యక్తి మీకు తెలుసు ఎంతమందికైనా? తెల్ల మీకు ఎవరికి? మీ ఇంటి పక్కన ఉన్న జక్కయ్య కాదు,
బైబిల్లో ఉన్నాడు జక్కయ్య. ఆయన ఇంత ఉంటాడు, కొలిస్తే 3 అడుగులు ఉంటాడేమో. మరుగుజ్జులు అంటారుగా, తెలుసా మీకు మరుగుజ్జులు అని? పొట్టి వాళ్ళు తెలుసు కదా. అంతే, 3 అడుగులు. యెరికో అనబడిన ఒక ప్రాంతంలో ఆయన ఉంటాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఎవరైనా పొట్టల్లో కూడా ఆ రోజుల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు, ఈ రోజుల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి పొట్టోళ్ళకు. మున్సిపల్ ఆఫీసులో నేను ఇంటి పన్ను కోసం అని మున్సిపల్ ఆఫీస్ పోతే ఇంతుంటాడు, చేతులు వాళ్ళకి ఏనే ఉంటాయిగా, ఇట్టి. ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఏం కావాలి నీకు అన్నాడు. నాకెళ్ళి చూస్తున్నాడు, నేను కొంచెం ఉన్నా కదా ఇటు, నీకేం కావాలి నీకు అన్నాడు. పన్ను కొత్తగా అనుకుంటున్నాను, ఫామ్ ఫిలప్ చేసుకోవాలి, ఎలా అంటే ఇకరా నాతో పాటు అన్నాడు. పేపర్లు అంటే పేపర్లు ఇస్తే ఈ చేతికి ఎన్నే ఉన్నాయి, ఇట్టే పట్టుకున్నాడు. ఆయన ఊపుకుంటూగా, నేను చెప్పలేను మీకు, అది తీసుకుపోయాడు. అంటే అంత నేను ఆయన చూసినప్పుడు బహుశా జక్కయ్య గుడక ఇంతే ఉంటాడేమో, జక్కయ్య గుడక ఇంతే ఉంటాడేమో అనుకున్నా. ఆయన యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి యెరికో అనబడిన ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. అదే యెరికోలో జక్కయ్య ఒక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్, బిల్ కలెక్టర్, పన్ను వసూలు చేసే వ్యక్తి. కానీ చివరికి ఏం జరిగిందంటే, ఈ పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి రోజు డ్యూటీకి టయానికి పోయేవాడు. డ్యూటీకి టయానికి పోయి ఇతరుల దగ్గర అన్యాయముగా మోసము చేసి డబ్బు సంపాదించేవాడంట. ఎవరి దగ్గర? అమ్మ అయ్యా చెప్పాలి, ఎవరి దగ్గర? నాకు మీరనే సపోర్ట్ అంటే నాకు ఎవరి దగ్గర గట్టి చెప్పాలా? నిద్ర వస్తున్నట్టుంది మీకు. పాస్టర్ గారు తొందరగా ముగిస్తే పోతాం కదా అని అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎవరి దగ్గర? ప్రజల దగ్గర అన్యాయముగా డబ్బు సంపాదించేవాడు. గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కన ఇంకో 0 పెట్టేవాడంట. ఎంత? 10 రూపాయలేమో గవర్నమెంట్ కట్టేవాడు, 90 రూపాయలు ఈయన ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ కదా, ఒకవేళ ఏందండి ఎంత డబ్బు ఎందుకండి, ఇంత కట్టించుకుంటున్నారు ఎందుకండి అని ఒకవేళ అడిగితే ఏం చెప్పాడు ఆయన? నీ ఇంటికి అది లేదు, ఇది లేదు, ఆ పేపర్ లేదు, ఈ పేపర్ లేదు అని చెప్పేసి నీ ఇంటికి నానా విధాలుగా తిప్పుతారు. నేను ఇంటి పన్ను కోసం అని పోతే నీకు అప్రూవల్ ఉందా అన్నాడు. నీ ఇంకా తీసుకోలేదండి, ఇల్లు కట్టించుకోవాలి నేను అని చెప్పేసి అన్నాను. అదేంటి ఇల్లు కట్టించుకోవాలన్నా? అయితే అప్రూవల్ తీసుకోలేదా, స్థలానికి తీసుకున్నావా అంటే ఏదో ఒక లింకు పెడతా ఉన్నాడు. ఏదో ఒక లింకు పెట్టి 20,000 రూపాయలు వేసాడు నన్ను తిరిగిందా. ఎంత వేసాడు? అది మహా అంటే 5,000 రూపాయలు చలానతో అయిపోతుంది. ఎంత వేసాడు? 20,000 రూపాయలు. నాకు ఈడ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు ఉన్నారే అనుకున్నాను నేను. అంటే గవర్నమెంట్ వాళ్ళు 10 రూపాయలు వసూలు చేయమంటే దాని పక్కన 0 పెట్టి 100 రూపాయలు వసూలు చేసేవాడు. ఈ విధంగా అన్యాయముగా అక్రమంగా సంపాదించేటువంటి వ్యక్తి యేసు ప్రభువారిని చూడాలని ఆశ కలిగి ఉన్నాడంట. ఎవరు చూడాలని చెప్పాలి? ఎవరు చూడాలని? యేసు ఎవరో చూడాలి అని ఆ మార్గము గుండా అలా వెళ్తున్నాడు. యేసు ప్రభువారు జన సమూహంలో ఉన్నాడు, కనబడలేదు ఆయనకు. జక్కయ్య చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. ఇంతలో ఒక చెట్టు, మేడు చెట్టు ఆ వీధున అలా ఉంటే యేసు ప్రభువారు ఆడున్నారు కదా, ఈ దారిలో ఇలా వెళ్తాడు కదా, ఆయన ఎవరో ఎలా ఉంటాడో నేను చూడాలి అని ఆ చెట్టు మీదకి ఎక్కి అలా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ప్రభు రానే వస్తున్నాడు. జక్కయ్య మనసులో బహుశా అనుకుంటున్నాడేమో, నన్ను పేరు పెట్టి పిలవాలి. నిజంగా యేసు ప్రభు నిజమైన దేవుడైతే, నిజంగా లోకరక్షకుడైతే నన్ను పేరు పెట్టి పిలవాలి, ఆయన నా గురించి ఆయనకు తెలిసి ఉండాలి అని బహుశా తన మనసులో అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ మొత్తం మీద యేసు ప్రభువారు సరాసరి రానే వచ్చాడు. వచ్చి ఆ చెట్టు దగ్గరనే నిలబడి తలెత్తి పైకి చూశాడు.
ఆయన గుండెలు ఇంకా సంతోషంతో పొంగి పొర్లుతున్నాయి. ప్రభువు చూసి, జకయ్యా నువ్వు త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండాలనుకుంటున్నానన్నాడు. ఆ మాట చెప్పేసరికల్లా అతడు సంతోషముతో త్వరగా దిగి యేసు ప్రభు వారు చేర్చుకోండి అంట. కొట్టు చెప్పండి గట్టిగా, దగ్గర కొట్టండి. జక్కయ్య యేసు ప్రభు వారిని సంతోషముతో చేర్చుకున్నాడు. గల కారణం ఏమిటి అంటే, జక్కయ్య యేసు ప్రభు వారిని చూశాడు, యేసయ్య జక్కయ్యని చూశాడు. ఇద్దరు కూడా ఒక్కసారిగా ప్రభు ఫేస్ టు ఫేస్ ఇద్దరు మాట్లాడుకొని కిందికి దిగి వచ్చి, నా ఇంట్లో ఉండు ప్రభువా అని జక్కయ్య అడగలేదు. ప్రభు అంటున్నాడు, నీ ఇంట్లో నేను ఉంటాను అంటున్నాడు. ఎవరింట్లో? జక్కయ్య ఇంట్లో నేను ఉంటా అంటున్నాడు. కానీ మనం ఏమంటున్నామంటే, అక్కడ వచ్చిన జనసమూహం ఏమంటున్నారంటే, మా ఇంటికి రా అని బ్రతిమాలుకుంటుంటే, అసలు వీడెవడో, వీని బ్రతికేదో. యేసు ప్రభు వారు నీతిమంతుల కొరకు వచ్చారా, పాపుల కొరకు వచ్చారా? అమ్మ చెప్పాలి, ఎవరి కొరకు వచ్చారు? నాకు చెప్పాలి. ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు, పాపుల కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. రెండోసారి వచ్చేది ఎప్పుడంటే నీతిమంతుల కొరకే వస్తాడు. మొదటిసారి మాత్రం పాపుల కొరకే వచ్చాడు. మొదటిసారి ప్రభు ఎవరి కోసం వచ్చాడు? రెండోసారి వచ్చేది మాత్రము నీతిమంతుల కొరకు వస్తాడు అప్పుడు మాత్రం. అయితే ఈ జక్కయ్య యేసు ప్రభు వారిని చూశాడు, సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అలా ఇంటికి తీసుకుని వెళ్తే జక్కయ్య ఇంటి ముందు 2 అరుగులు ఉంటాయంట. ఎన్ని అరుగులు ఉంటాయంట చెప్పాలి? ఎన్ని అరుగులు ఉంటాయంట? ఎదురెదురు కూర్చున్నారు. అట్లా అరుగు మీద, ఇట్లా అరుగు మీద ఎదురెదురు కూర్చున్నారు. జక్కయ్య యేసు ప్రభు వారికి వెళ్ళి చూస్తున్నాడు, యేసయ్య జక్కయ్యకి వెళ్ళి చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, జక్కయ్య ఏమి సంగతి అడుగుతున్నాడు. జక్కయ్య మాట్లాడుతున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా అక్రమంగా నేను సంపాదించింటే వారికి నేను 4 చెల్లిస్తా అన్నాడు. కొట్టు చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు? ఎవరి దగ్గరైనా కానీ అన్యాయముగా అక్రమంగా నేను సంపాదించింటే 4 చెల్లిస్తా. ఇదిగో నా ఆస్తిలో సగము 4 చెల్లిస్తా, అక్రమంగా తీసుకున్న వారికి నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. ప్రభు అంటున్నాడు, ఆస్తంతా వాళ్ళకు దానం చేస్తే నీకేముంటుంది జక్కయ్య అంటే, జక్కయ్య అంటున్నాడు, నాకు నీవు ఉన్నావు కదా ప్రభువా అంటున్నాడు. అంత కొట్టు చెప్పండి గట్టిగా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులేసి కోదువతో నేను కుమిలెదనా, కోదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగా నీవి, సర్వకృపానిధివి, సంపదలగా నీవి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేపి చూసేదా. కొండల వైపు నా కన్నులేపి కోదువతో
కదలనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడెదా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. ఆమేన్. యేసు ప్రభు వారి వైపు చూసి జక్కయ్య, చూడండి సరిగా లూకా సువార్త 19వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో నుండి అతడు ఎలా దిగొచ్చాడో 5, 6, 7 వచనాలు చదువుకుంటూ కొంచెం ముందుకెళ్దాం. లూకా సువార్త ఈ మాట చెప్పి ముగిస్తాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి మాట్లాడుచు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి మాట్లాడుచు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు మాట్లాడుచు, ఈతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే కొట్టు చెప్పండి గట్టిగా సరిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య అన్యాయస్తుడు, లంచగొండి, అన్యాయముగా జక్కయ్య మాట్లాడినటువంటి మాట మనము చూసినట్లయితే 8వ వచనంలో చూస్తే, ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా. రాయబడింది మాట ఎవరి దగ్గర? దేవుని వాక్యం చదువుకున్నాం కదా, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అన్నాడు. జక్కయ్య అన్యాయస్తునిగా మిగిలిపోయాడు. మిగిలిపోయినటువంటి జక్కయ్య యేసు ప్రభు వారిని చూసిన తర్వాత అన్యాయము లేదు, న్యాయము ఉన్నది. కొట్ట చెప్పలు గట్టిగా. అతడు న్యాయముగా ఉన్నాడు, అన్యాయము చేయలేదు, మేలు చేసే వ్యక్తిగా ఉన్నాడు, బీదల్ని కనికరించే వ్యక్తిగా మారిపోయాడు. ఎప్పటి నుంచి మారిపోయాడంటే యేసును చూసిన తర్వాత. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఇప్పుడు కానుంటే యేసు ప్రభు, నేను కూడా అన్యాయంగా సినిమాలు చూడను, సీరియల్ చూడను, ఎవరిని కొట్టను, తిట్టను, ఆ కొంపకు ఈ కొంపకు పోయి ఇంకా గిల్లలు పెట్టను, చిచ్చులు పెట్టను, ప్రశాంతంగా ఉంటా పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రభువు నీకు కనబడతాడు, ప్రభువు మాట్లాడుతాడు. ప్రభువు కనబడాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువు నీతో మాట్లాడాలంటే వాక్యము వినాలి. హల్లెలూయా. ఒకటి వాక్యము వినాలి, వాక్యము పలకరే. ఇదేంటిది? బైబిలా? ఇంకా ఇందులో ఏముంటుంది? అమ్మ నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి, ఏముంటుంది దీంట్లో? అందరు నిద్రపోతున్నారా? ఏముంటుంది దీంట్లో? ఏముంటుంది? దేవుని వాక్యము. వాక్యమే దేవుడు. అంటే నీతో మాట్లాడినట్లు కాదా? అర్థమవుతుందా? నీతో మాట్లాడినట్లు కాదా? అన్యాయస్తుడైనటువంటి జక్కయ్య న్యాయవంతునిగా మారిపోయాడు. ప్రభు చెప్పే మాట ఏమిటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? నేడు ఈ ఇంటికి రక్షణ. చెప్పాలి. ఏమొచ్చిందంట? మన కుటుంబాలకు రక్షణ వచ్చిందా? రక్షింపబడ్డామా?
ఏమ్మా రక్షణ పొందావా, ఏమయ్యా బాప్తిసం తీసుకున్నావా అంటే రక్షణ పొందావా, రక్షణ పొందాను అని అనుకుంటున్నాను కానీ అంటే వెనక ఉంది గూని. కానే ఉన్నాడంటే ఇతడు ఇంకను రక్షణ పొందలేదు, ఈమె ఇంకను రక్షణ పొందలేదు. గమనించాలి, దేవుడు రక్షణ నీకు అనుగ్రహించాలంటే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. జక్కయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ జక్కయ్య దగ్గరికి వస్తున్నాను, నేను ముగిస్తాను నేను 2 నిమిషాల్లో. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు, సంతోషముతో ప్రభును చేర్చుకున్నాడు, త్వరగా దిగొచ్చాడు. ఎవరిని చేర్చుకోవడానికి అమ్మా చెప్పాలి, ఎవరు చేర్చుకోవడానికి? జక్కయ్య యేసయ్యను చేర్చుకోవడానికి సంతోషముతో త్వరగా దిగొచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు సంతోషముతో ప్రభును చేర్చుకొనగలిగినట్లయితే నీ జీవితము, నీ బ్రతుకు నువ్వు ఊహించలేనంత చెప్పసఖ్యము కాని సంతోషము నా దేవుడు నీకు ఇచ్చి రక్షణతో నింపుతాడు. హల్లెలూయా. నేను 2008వ సంవత్సరంలో రక్షణ పొందా, ప్రభువుని తెలుసుకున్నా. 2009వ సంవత్సరంలో ప్రభువు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. ఆ చిన్న సాక్షి చెప్పిన ముగిస్తాను. నేను కర్నూలు ప్రాంతంలో వెంకటేశ్వర రెడ్డి, మీకు ఎవరికైనా తెలుసా? డివిఆర్ హోటల్ తెలుసా? పురుషులు తెలుదా? డివిఆర్ హోటల్. ఎస్సీ మోహన్ రెడ్డి తెలుసా? ఎస్సీ మోహన్ రెడ్డి మన పత్తికొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆయన వాళ్ళ స్నేహితుడు వెంకటేశ్వర రెడ్డి అని ఆయనతో పాటు ఉంటాడు. ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఇంట్లో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు పనిచేశాను? 10 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఒక గది, వంట మాస్టర్గా ఉన్నా నేను. నాకు ఒక గది, ఆ గదిలో సాయంకాలం ప్రార్థన చేసుకుందామని ఆ గది వెనక బాత్రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ముఖం కడుక్కుంటున్నా. ఇలాగే మే నెల గాలులు విపరీతంగా లేస్తున్నాయి. గాలు ఉంటాయి ఉండవు ఈ నెలలో. ఎప్పుడు గాలి వచ్చేది తెలియదు, ఎప్పుడు వర్షాలు వచ్చేది తెలియదు. గాలులు విపరీతమైనటువంటి గాలులు. ఈ గాలులకు పక్కన ఉన్న రేకులు, అవతల చెట్లు ఇరిగి పడుతున్న సౌండ్లు, భయంకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. నేను ముఖం కడుక్కొని ప్రార్థన చేసుకుందామని నా గదిలోకి వెళ్దామని బాత్రూమ్ ఉంటే, ఈ బాత్రూమ్ పక్కన కాంపౌండ్ వాల్ ఉంది. ఇట్లా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అట్లా కాంపౌండ్ వాల్ అవతల ఒక పెద్ద బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. దాని మీద ఓ 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని మీద ఒక 3 అంతస్తుకి రేకుల షెడ్ ఒకటి వేశారు. సిమెంటు సింగిల్ పార్టీషన్ సిమెంట్ ఇటుకలు ఉంటాయి కదా, సిమెంట్ ఇటుకలతో సింగిల్ పార్టీషన్ గోడ కట్టారు పైన. దాని మీద రేకులు వేశారు, ప్లాస్టరింగ్ చేయలేదు. దానికి ఆ గోడకు ప్లాస్టరింగ్ చేయలేదు, రేకులు వేశారు. ఆ రేకులు పక్క వీధిలోకి వెళ్ళి పడ్డాయి. దాని మీద ఉన్న రేకులే. అంటే అంత సౌండ్లు భయంకరంగా ఉన్నాయి. కానీ నేను బాత్రూంలో నుండి ముఖం కడుక్కొని, ప్రభువా ఈ గాళ్ళు భయంకరంగా ఉన్నాయి, అణిచివేయండి ప్రభువా. అప్పట్లో 2009వ సంవత్సరం గుడిసెలు ఎక్కువ ఉంటాయిగా. గుడిసెలో ఉన్న వాళ్ళు, నేను ఉన్న ఏరియాలో కూడా గిబ్సన్ కాలనీ RS రోడ్ సర్కిల్ చుట్టుంటాయి, గుడిసెలు ఎక్కువ ఉన్నాయి ప్రభువా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, మనసు అనుకుంటున్నాను. ముఖం కడుక్కొని అలా కాంపౌండ్ వాళ్ళలోకి వచ్చా. నా రూమ్లోకి వెళ్దామని చెప్పి, రైట్ సైడ్ నా రూమ్ ఉంటుంది, నా రూమ్లోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంతలో రేకులు అవతలకు లేచిపోయి సిమెంట్ పెద్ద ఒకటి ఊడి నా కాలి బొటకన వేల మీద పడింది. పడిన వెంటనే యేసయ్యా అని గట్టిగా అరిచిన వెంటనే ఒక హస్తం నన్ను బాత్రూమ్ లోపలికి లాగేసింది. ఎవరు లేరు నా పక్కన, ఒక హస్తం బాత్రూమ్ లోపలికి లాగారు. మనం ఇప్పుడు గొడవకి వెళ్తుంటే ఏమంటారు మీరు, వాంతోనేం రారా అని గుంజుకుంటారా, చేయి గుంజారా. అలాంటి స్పర్శ, అలాంటి బలం. ఆ స్పర్శ నాకు బాగా గుర్తు. నా కుడి చేయి పట్టుకొని లోపలికి లాగేసరికల్లా ఇక లోపలికి వచ్చేసాను. రెప్ప పాటున నేను నిలబడిన స్థలములో మోకాల ఎత్తు 1 అడుగున్నర సిమెంట్ ఇటుకలన్నీ ఊడి కింద పడ్డాయి.
ఎక్కడ పడ్డాయి? మీకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమవుతుంది తల్లి అన్న, అర్థమైందా? నేను నిలబడిన స్థలంలో మోకాల ఎత్తు ఇటుకలు పడ్డాయి. నేను ఒకవేళ అటు పోయినా ఎటు పోయినా ఆ స్థలం నిలబడినా చనిపోయేవాని. ఇటుక పెడ్డ పడింది, యేసయ్యా అని అరిచాను. అరిచిన వెంటనే ఒక హస్తం లోపలికి లాగింది. లాగిన తర్వాత చూస్తే కళ్ళు తెరిచి చూసరికల్లా గోడంతా కూడా అక్కడ మొత్తం మోకాలెత్తు ఆ ఇటుక పెళ్ళు పడ్డాయి. కొంచెం నాకు అర్థం కాలేదు. 1-2 నిమిషాలు గాలి అణిగిన తర్వాత పైకి చూశాను. నేను బాత్రూమ్ నుంచి పైకి చూశాను, ఇంక అక్కడికి ఆగిపోయింది. రేకులు లేవు దానిపైన. ఇంతలో నేను చిన్నగా ఇటుక పిల్లలు ఎక్కి నా గదిలోకి వెళ్ళా, ప్రార్థన చేసుకున్నా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ధనాధనాన్ని ఏమైందిరా అనుకుంటూ వచ్చారు. ఇలా గోడ ఊడిపడింది, నా మీద పడుతుంటే నా చేయి పట్టుకొని ఎవరో లోపలికి లాగారు అని నేను ఆ ఇంటి యజమానులు చెప్తే, నీకు యేసుప్రభు పిచ్చి పట్టిందిరా ఈ మధ్య, అందుకని నీ భ్రమలే అని వాళ్ళు అన్నారు. నేను వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. నాకు తెలుసుగా ఇప్పుడు ఆ స్పర్శ నాకు తెలుసు, కాపాడబడ్డాను, నాకు ఆ కృతజ్ఞత ఉంది. ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా ఎందుకు కాపాడారయ్యా? నేను చనిపోయినా నీ రాజ్యంలో ఉండేవాడిని కదా ప్రభువా, ఎందుకు నన్ను బ్రతికించావు అని ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు, సుమారు ఒక 2 గంటల సేపు స్తోత్రం స్తుతుల మీద ప్రార్థనలోనే ఉన్నా. నేను 2009వ సంవత్సరంలో ప్రభు బిడ్డలరా, నేను ప్రార్థనలోనే ఉన్నాను. 2 గంటలు అంటే 10 గంటల నుంచి 12 గంటల మధ్య, అంటే 2 గంటల వరకు 12 గంటల ఆ మధ్యలో ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నేను నిన్ను నా నామఘనత కొరకు వాడుకుంటాను ప్రభు. నేను ఎప్పుడు వినలేదండి, నా భ్రమనేమోలే అనుకున్నాను. మొదట ఏ స్వరం విన్నాను, 10 నిమిషాల తర్వాత ప్రార్థనలో ఉన్నాను, అదే స్వరము నాకు వినబడింది. నా చెవులు మందము కాలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా, ప్రభు నా కుమారుడా నేను నిన్ను నా నామఘనత కొరకు వాడుకుంటాని ఈ స్వరము వినబడింది. ఆనాటి నుంచి అండి నేను దేవుని సేవలోకి వచ్చాను. 2009లో ఆనాటి నుంచి నేను ప్రభు సేవలోకి బ్రదర్ సంసోన్న గారి దగ్గరికి వెళ్ళా. అయ్యా సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అయ్యగారు సంతోషంగా స్వీకరించి అక్కడ 3 సంవత్సరాలు సంసోన్న గారి దగ్గర ఉండి, ఆ తర్వాత 2012వ సంవత్సరంలో వీకర్ సెక్షన్ కాలనీ ప్రాంతంలో 8 మందితో పరిచర్య ప్రారంభించబడింది. ఈ 8 మందితో పరిచర్య ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు 150 మందికి పైగా విశ్వాసులు వస్తున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. 150 మందికి పైగా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఎంతోమంది బాగుపడుతున్నారు, దేవుడు స్వస్థపరుస్తున్నాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నాడు. చిన్న పరిచర్య ప్రారంభించామండి. ఈ రోజునంత పరిచర్య, గ్రామాలు తిరుగుతున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. అద్దె ఇంట్లో నడిపించే వాళ్ళం. 1 సెంటు బావు స్థలం ఉంటే అది కూడా ఫుల్ అయిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళ కూడా అద్దె కట్టలేని స్తోమత నాది. ఆ రోజుల్లో ఇల్లు తాళం వేస్తూ ఉన్నాడు. చర్చి ఏది తాళం వేస్తున్నాడు? ఖాళీ స్థలము తీసుకొని రేకులు వేసుకున్నాం మేము, దాన్ని తాళం వేస్తున్నాడు. మా అమ్మ నేను ఎన్నో రోజులు ఏడ్చాం అద్దె కట్టలేక దానికి. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని ఏడ్చాం. కానీ దేవుని మహాకృపను బట్టి ఆ స్థలము పక్కకు పెట్టేసి ప్రభు 3 సెంట్ల స్థలం ఇచ్చాడు మందిరానికి. కొట్టు చప్పట్లు గట్టిగా. 3 సెంట్ల స్థలం ఇచ్చాడు. మొత్తం మందిరం కట్టేసాం. 3 సెంట్ల మందిరం కట్టాము. ఈ రోజున మందిరం అంతా కూడా మంచిగా విశ్వాసులు ఆరాధనకు వస్తున్నారు, ప్రార్థనలో పాల్గొంటున్నారు. గమనించండి ప్రభు బిడ్డలరా, వేల రూపాయలు దేవుని యొక్క సువార్త నిమిత్తమై మేము ఖర్చు పెడుతూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంఘములో వచ్చిన కానుక తీసుకొచ్చి ఇదిగో వాహనాలకు, కార్లకు, టాటా ఏసీలకు మొత్తము ఆ యొక్క ట్రావెలింగ్ ఖర్చులన్నీ కూడా చూసుకుంటూ దేవుని సువార్తను గ్రామాలు తిరుగుతూ ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రక్షణ సువార్త మిమ్మల్ని ప్రభు దగ్గరికి చేర్చాలన్నదే మా కోరిక. హల్లెలూయా. ఏదో ఆశించి కాదు. మీరు ఎంత ఇవ్వగలుగుతారండి? 5 రూపాయలు 10 రూపాయలు, అంతగా ఎక్కువ ఇవ్వగలుగుతారా? అర్థమవుతుందా? ఎంత ఎక్కువ చేసినా ఒక 300, ఒక 400 గమనించాలి. కానీ మేము ఒక్కసారి ట్రావెలింగ్ చేస్తే మాకు 700 నుంచి
రూపాయల వరకు మా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఉంటాయి. కానీ దేవుని కృప ఏంటంటే సువార్త ప్రకటించబడాలి. హల్లెలూయా. సువార్త ప్రకటించబడాలి, అనేకులు ప్రభువుని నమ్మాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలన్నదే మా కోరిక, మా ప్రగాఢ విశ్వాసం. గనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ప్రభువును నమ్మండి, విశ్వసించండి. ఆయన అన్యాయము చేయటం అసంభవము. నీ కుటుంబంలో ఏ దరిద్రం ఉన్నా ఆయన తొలగిస్తాడు. కానీ ఒకటి, నీ క్రియలు, నీ ప్రవర్తన సరిచేసుకుని ప్రభువులో ఎదుగు. నా ప్రభు కృప నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యము నిమిత్తమై మా పాస్టమ్మ చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. కృపా సత్య సంపూర్ణుడానికి స్తుతి, స్తుతి, స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ కలిగిన పరిచర్య చేయుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు. ఈ గోడగండ్ల ప్రాంతంలోనికి వచ్చి నీ యొక్క సువార్తను వినిపించుటకు నీవిచ్చుచున్న కృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ఈ ప్రాంతాన్ని ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ యొక్క సువార్త సభలను ఏర్పాటు చేయుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఆది అంతమున ఉన్న దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు నాయన.